Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మాజీ మంత్రులు ఇద్దరూ వైసీపీలోకి. ఉత్తరాంధ్రలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2 ఏళ్లకు పైగా సాగుతున్న కూటమి పాలన పట్ల నెమ్మదిగా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది. అలాగే వైసీపీ గ్రాఫ్ కూడా ఇటీవల కాలంలో పెరుగుతోంది. దాంతో ఇంతకాలం తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చిన నాయకులు ఇప్పుడు తమ దారులు వెతుక్కుంటున్నారా అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ నేతలు పాల్గొన్న కాపునాడు సభలో కనిపించారు. దాంతో ఈ ఇద్దరు మాజీ మంత్రుల రాజకీయ దారి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అవంతి శ్రీనివాసరావు వైసీపీలోనే ఉంటూ మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత డిసెంబర్లో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి దూరమయ్యారు. ఆయన టీడీపీ జనసేనల్లో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. తాజాగా ఆయన వైసీపీ నేతల సమావేశానికి హాజరయ్యారు. దాంతో ఆయన మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అలాగే కృపారాణి కూడా ఈ మధ్య వైసీపీ నేతలతో కనిపిస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు తరువాత ఆయన కుటుంబాన్ని ఆమె పరామర్శించి వచ్చారు. ఇప్పుడు ముద్రగడ సంస్మరణ సభకు కూడా హాజరయ్యారు. దాంతో ఆమె వైసీపీలోకి తిరిగి వస్తారా అంటూ చర్చ జరుగుతోంది. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. శ్రీకాకుళంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆమె విద్యాధికురాలు కూడా కావడంతో ఆమెను పార్టీలో చేర్చుకుంటే 2029 ఎన్నికలలో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి పోటీ చేయించవచ్చుననే చర్చ కూడా జరుగుతోంది.